నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఏమంది రామారావు గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. 18వ తారీఖున తారకరత్న చనిపోవడం జరిగింది, నందమూరి తారకరత్న. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకు సంబంధించిన పిల్లలు, భార్య ఒంటరిగానే ఉంటున్నారు. వాళ్ళు ఆ కుటుంబం ఒంటరిగానే ఉంటున్నారు. ఇంకా నందమూరి మోహన్ కృష్ణ ఫ్యామిలీ ఇంకా వాళ్ళని హక్కును చేర్చుకోలేదని, ఇంకా వాళ్ళని ఓదార్చట్లేదని. అప్పుడు కూడా ఆయన అంత్యక్రియల సమయంలో మాత్రమే మోహన్ కృష్ణ గారు వచ్చారు తప్ప ఆ తర్వాత కోడల్ని గాని మనవల్ని గాని అస్సలు అక్కడ చేర్చుకోలేదు అనే మాట జగమెరిగిన సత్యం. అయితే ఈ మధ్య అలేఖ్య రెడ్డి గారిని ఒక నెటిజన్ అడిగినటువంటి ప్రశ్న, మళ్ళీ మీరు ఆ కుటుంబం మిమ్మల్ని ఆదరిస్తుందని నమ్ముతున్నారా అంటే, ఆశ నమ్మకం ఈ రెండు ఒక మనిషిని ముందుకు నడిపిస్తాయి. మేము ఆశతోనే, మేము నమ్మకంతోనే ఉన్నాము. మాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది, నా బిడ్డలకు ఒక కుటుంబం ఏర్పడుతుందని ఆవిడ చాలా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది అలేఖ్య రెడ్డి గారు. అసలు ఏంటి సార్, వాళ్ళని యాక్సెప్ట్ చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటి? అది ఈగోలమ్మా. అది నిజంగా అలేఖ్య రెడ్డి పిల్లలు వాళ్ళు చాలా హృదయ విదారకమైన కథ. ఎందుకంటే వాళ్ళు కుటుంబంలో కలుద్దామన్న ప్రధానమైన ఉద్దేశంతోనే తారకరత్న లోకేష్తో ఆ పాదయాత్రలో బయలుదేరాడు. అర్థమైందా? అంతర్గతంగా ఎందుకు ఇలా ఇంట్లో ఉండడం అని చెప్పి సినిమాల కోసం చేసి చూశాడు, సినిమాలు రాలేదు. సరే లోకేష్తో ఈ రాజకీయాల్లోకైనా అంటే డైవర్ట్ అవుదాం అనుకొని ఆయన మనసవాచ కర్మ వచ్చాడు. వచ్చిన తర్వాత దురదృష్టం, పిల్లల దురదృష్టం, ఆవిడ అలేఖ్య రెడ్డి పాపం అంత హఠాత్తుగా చచ్చిపోతాడని ఎవరు అనుకోలేదు. తర్వాత చనిపోయిన తర్వాత ఈయన ఏదో వాళ్ళ మరదలు కూతురు కదా అలేఖ్య రెడ్డి, విజయసాయి రెడ్డి తాలూకు మరదలు కూతురు. ఆయన వచ్చాడు. తర్వాత ఏమో ఇక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యంగా హడావిడి చేసిన వ్యక్తుల్లో బాలకృష్ణ కూడా ఉన్నారు. అప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయి. ఇలా పిల్లలు అంటే నేను ఒకప్పుడు చెప్పా, వీళ్ళకి వెనక ముందు ఎవరు లేరు కదా. ఇప్పుడు ఆయన ఓహోని సంపాదించలేదు. నేను చెప్పాను, అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదంటే నన్ను తిట్టారు. ఇప్పుడు అదే వచ్చింది కదా బ్యాక్గ్రౌండ్. అంటే మీకు నా ఉద్దేశం, ఒక ఈ సంవత్సరం అంతా తినడానికి ఉండిపోతే ఉంటుందంటే అది బ్యాక్గ్రౌండ్ కాదు. ఆ పిల్లలు చదువులకు కానీ వైద్యానికి కానీ ఏదైనా కావాలి కదా. ఏదైనా వచ్చిందంటే వైద్యానికి ఎంత అయిపోతుంది, దాన్ని మీట్ అవ్వలేరు కదా. మామూలు సజావుగా సాగిపోవడానికి ప్రాబ్లం లేదు. ఈ రోజుల్లో పిల్లల్ని చదివించుకోవడం ఎన్ని కష్టాలు కదా అని చెప్పాము. అది ఇప్పుడు అంటే వాళ్ళు చెప్పారు, బాలయ్య గారు ఏదో కొంత వీళ్ళకి డిపాజిట్ చేసి నెలల్లో ఎంత వస్తుందని అప్పుడు అనుకున్నారు, ప్లాన్ చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడుకి ఈవిడికేమో ఎలక్షన్లో ఎమ్మెల్యే సీటు కానీ ఎమ్మెల్సీ సీటు కానీ ఇస్తాము, రాజకీయాల్లో తీసుకుంటాము, రాజకీయాల్లో ఉండి తన కుటుంబాన్ని రక్షించుకుని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆయన మర్చిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ఆ రోజు ఎవరెవరైతే వాగ్దానాలు చేశారో అందరూ మర్చిపోయారు. ఇకపోయినట్టయితే జూనియర్ ఎన్టీఆర్ను మన కళ్యాణ్ రామ్ వచ్చారు. వాళ్ళు చాలా బాధపడ్డారు. అయ్యో ఇటువంటి అన్యాయం ఎవరికి జరగకూడదు అని చెప్పి ఆయన అనుకున్నాడు అన్నమాట. ఇప్పుడు కళ్యాణ్ రాము అంటే బ్రదర్ అవుతాడు కదా వీళ్ళకి. అంటే బ్రదర్ ఉంటే ఆ పిల్లలు ఎలాగున్నారు, ఆ అమ్మాయి ఎలాగుంది, వాళ్ళకి ఏదో ఎప్పుడో ఇస్తా ఉందానికి కాకుండా తాత్కాలికంగా ఇది పెట్టుకో అమ్మా, పిల్లల్ని బాగా చూసుకో, మంచి ఇంట్లో ఉండు, తన సమయం చూసుకొని పిల్లల పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ అయినప్పుడు మా దగ్గర అనేది చెప్పాలి కదా. ఎవరు ఏమి చెప్పకుండా నాకంటే ముందు ఆయన వచ్చారని, ఆయనకంటే ముందు నీవు వెళ్ళావని ఇలా పని చేయమని తగాదాలు. ఇప్పుడేంటి, బాలకృష్ణ మమ్మల్ని పలకరించలేదని కళ్యాణ్ రాము సారక్ అన్నారు. వాడికి బుద్ధి జ్ఞానం ఉందా, పెద్దలకి మర్యాద ఇవ్వద్దని బాలకృష్ణ అన్నాడు. ఇది గొడవలు బయటపడ్డాయి. కానీ వాళ్ళకి మీరేం చేశారు? అప్పుడు ప్రామిస్ చేసింది ఏమైనా చేశారా? చేయలేదు. అప్పుడు ప్రామిస్ చేశాడు చంద్రబాబు నాయుడు, నేను రాజకీయాల్లో తీసుకుంటానమ్మా, తప్పకుండా నీ జీవితం అంతా బాగుంటుంది, సెల్ఫ్ ప్రొటెక్షన్, ఇదే మాట అన్నాడు అన్నమాట. ఒక ఆడదానిగా నీకు ఆ రాజకీయ అండ లేకపోతే నువ్వు రక్షించుకోలేవు, నీ పిల్లల్ని రక్షించుకోలేవు అని చెప్పాడు. అన్నీ మర్చిపోయారు కదా. ఈరోజు కళ్యాణ్ రామ్ ఎక్కడ, తారక్ ఎక్కడ, వాళ్ళు మర్చిపోతారమ్మా. కాలం ఎటువంటి గాయాన్నైనా మానుతుంది, కానీ ఆ గాయం తగిన వాళ్ళు ఉంటాయి కదా. ఎవరు వస్తారు, ఎవరు స్నేహహస్తం అందిస్తారు, ఎదురు చూస్తూ ఉంటారు కదా. అందరూ పెద్దలు, ఈ రోజుల పిల్లలు.
ఇంచుమించు ఈడు వచ్చేస్తున్న పిల్లలు. ఆ, ఆ. ఈడుసులు పిల్లడమ్మా వాళ్ళు. ఉమ్. అంటే కూతురు పెద్దే, కొడుకు చిన్నోడేమో అవును, అవును. తెలీదు. ఉమ్. అయితే ఇక్కడ ఏంటంటే చేసిన వాగ్దానాన్ని అలాగే ఆకాశంగా చూస్తూ అలా బిక్కి బిక్కిమంటూ ఉంటుంది. ఆవిడ ఏం చేయగలదు చెప్పండి? ఆవిడకైనా ఉద్యోగం ఉందా? పుట్టింటి వైపు నుంచి ఎట్లాంటి సపోర్ట్ ఉంటుంది సార్? పుట్టింటి వాళ్ళు అంత ఆ ప్రాపర్టీ ఉంటే వీరు దగ్గరకు వచ్చేవారు కదా. ఉమ్. ఆవిడకి వెనక బ్యాక్గ్రౌండ్ నుండి ఒక 300 ఎకరాల పొలం ఉందనుకో, లేదా 2-3 హోటల్స్ ఉన్నాయనుకోండి, హాయిగా వాళ్ళు నెత్తిమీద పెట్టుకుంటారు. అది ఆ స్థలం ఎత్తుకెళ్ళిపోయినట్టు. ఆ మోహన కృష్ణకైనా సరే కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. సారీ టు సే లైక్ దట్. ఎందుకంటే ఆయనకు కూడా ఒక 70 వచ్చేసి ఉంటాయి ఇప్పుడు. అంటే మరి ఆయన అనుకోరు కదా, 70 సంవత్సరాలకి ఏం మూట కట్టిపోతామా? ఉమ్. ఎన్టీఆర్ తాలూకు అంటే కుమారులందరికీ కూడా ఆస్తులు సమానంగా పంచాడు. మోహన్ కృష్ణ డబ్బు లేనోడు కాదు, బోర్డు డబ్బు ఉంది. ఉమ్. వీళ్ళకి ఆస్తులన్నీ సమానంగా పెంచాడు. ఆ రామకృష్ణకి కొంచెం ఎక్కువ ఇచ్చాడు. మరి ఆయన పిల్లలు, ఆయన కొడుకు పిల్లలే కదా, వాళ్ళు అలా ఇబ్బంది పడుతుంటే ఎట్లా? అదే ఇప్పుడు ఆ కొడుకుని చూసినట్టు పిల్లల్ని చూసుకోవచ్చు కదా. వాడు వంశమే కదా. అసలు చాలా మంది వంశం అయితే కుళ్ళిపోయి కృషించిపోతారు అన్నమాట. అయ్యో ఇన్ని కోట్లున్నా మాకు చెప్పుకోవడానికి వంశం లేదేంట్రా అని చెప్పేసి. అది కూడా మీకు ఆలోచన రాలేదా? అందువల్ల ఆవిడ మామూలుగా అంటే ఏడవలేక నవ్వుతూ చెప్పడంలో చాలా లోతైన అర్థం ఉంది. రేపటి మీద ఆశ లేకపోతే బ్రతకలేదు కదా. అవును, అవును. అందువల్ల ఆ మాట ఆవిడ చెప్పిన మాట కూడా అదే. ఖచ్చితంగా. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సిన మాట ఏంటంటే, అంతమంది ఎవరెవరు ఏ ప్రామిసులు చేశారో ఒకసారి గుర్తుంచుకోండి. ఆ ప్రామిస్ మీరు నెరవేరుస్తారా నెరవేర్చకపోతారా అని చెప్పేయండి. అమ్మ అప్పుడు ఏదో కొంచెం తైతక్కలాడి ఒళ్ళు చక్కెరగా ప్రామిస్ చేశాం కానీ మాకు ఆర్థికంగా స్తోమత లేదమ్మా, మేము చాలా బాధలు పడుతున్నాం, ఏం చెప్పాలి కదా. తర్వాత ఏమో కళ్యాణ్ రాము, ఈ తారక్ వాడు అక్కడ అన్ని కోట్లు ఇక్కడ ఎన్ని కోట్లు ఏదో దాన ధర్మాలు చేశారని వింటుంటాం. కనీసం బతికినంతకాలం వాళ్ళకి వెనక్కి తిరిగి చూసుకోకుండా దానం చేయొచ్చు కదా. తర్వాత మరి చంద్రబాబు నాయుడు రాజకీయం అన్నాడు. రాజకీయాలు అంటే ఎప్పుడో పెట్టేవాడు, ఏదో సీట్లు పరిమితం అయి ఉండేది, ఇవేవిలో గెలిచేది. ఆవిడ ఒక ఎమ్మెల్యేకి జీవితం వెనక్కి తిరిగి చూసుకోకుండా బ్రతికేసేది కదా. మరి నీ మాట నువ్వే మర్చిపోయావు. ఇలా ఉంటే పెద్దవాళ్ళ మాటలు. అది నువ్వే మర్చిపోయావు. మొత్తానికి ఆవిడ మాత్రం చాలా ఆవేదనతో ఖచ్చితంగా ఉన్నారు. పిల్లల భవిష్యత్ ఏమవుతుందన్న బెంగతో ఖచ్చితంగా ఉన్నారు అనేది అర్థమవుతూనే ఉంది. చూద్దాం, మరి మోహన్ కృష్ణ గారు ఆదరించి డెఫినెట్ గా వాళ్ళకి న్యాయం చేస్తారు అని ఆశిద్దాం. ఆదరించకపోతే ఏం పట్టుకుపోతారమ్మా వాళ్ళు? అర్థం బ్రతుకుగా ఏం పట్టుకుపోతారు? మరి ఎన్టీ రామారావు గారు నీకు ఇచ్చారు కదా, నువ్వేం ప్రయోజకుడు అని చెప్పేసి. నువ్వు పెద్ద కెమెరామన్ కాదు, 4-5 సినిమాలు చేసావు, ఇంట్లో కూర్చున్నావు. అందువల్ల లెట్ us hope the best. డెఫినెట్లీ.